సదిరెడ్డిని చూపెడతారు, ఒక సవితని చూపెడతారు, ఒక అనితని చూపెడతారు. ఇట్లాగా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫోకస్ లో చూపెడుతుంటది పార్టీ. వాళ్ళు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ చాలా స్ట్రాటజిక్ గా చేస్తారు ఆ పని. ఆ స్ట్రాటజీ దగ్గర ఈయన కొంత ఇంకా రాజకీయం ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటుంది. ఇది అధికారిక రాజకీయం అనేది భవిష్యత్తులో మారుతారులేండి, చూద్దాం. ఇదే టైంలో నెలకి 14 రోజులు ఇక్కడ నుంచి జనంతోనే ఉంటాను అని చెప్పడం, అంటే ఆల్రెడీ వైసీపీ జగన్ గారు ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు మొన్న. ఓకే, ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకోండి. అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు అలా చేయాలనుకోవడం, ఇప్పుడు అది నిజంగా ఒక పెద్ద కసరత్తు ఏమన్నా స్టార్ట్ చేయబోతున్నారు అనుకోవాలా? చాలా మంచిది, ఉండాలనే కోరుకుందాం. ఆయన 14 రోజుల పాటు ఉంటే, అంటే మళ్ళీ నిన్న 14 రోజులు అన్నారు, ఇవాళ వచ్చేటప్పటికి ఏదో నెలలో ఒక రోజు ఒక జిల్లా అని చెప్తున్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వారానికి ఒక జిల్లాని పెట్టుకున్నాడు ఆయన. వారానికి 2-3 రోజులు, 2 రోజులు 3వ రోజు అవసరం అయితే అన్నటువంటిది. కాబట్టి ఆయన ఈ నెలాఖరు నుంచి చేస్తున్నాడు కాబట్టి ఈయన కూడా అట్లాగా వారానికి ఒక రోజు పెట్టుకుంటారేమో. కరెక్ట్ గా ఇప్పుడు జగన్ కి పబ్లిసిటీ పోకుండా ఉండాలంటే జగన్ తిరిగే రోజుల్లోనే ఈయన కూడా పెట్టుకున్నారనుకోండి 2 రోజులు, ఈయన ప్రచారం రానికుండా అటు పక్కన చూసే ప్రయత్నం అయ్యి ఉండొచ్చును, అందుకోసమని అయ్యి ఉండొచ్చును బేసిక్ గా. లేదు ఈయన తిరగటం ఒక మంత్రిగా అయితే గనక ఉప ముఖ్యమంత్రి హోదాలో చాలా మంచిదే. అది తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ జగన్కి ఇబ్బంది ఉండదని నేను అనుకోను. ఎందుకంటే జగన్ మీడియా ఎట్లాగూ జగన్ అంతా తిరిగినా కూడా తెలుగుదేశం అనుకోవాలి మీడియా సచ్చినా కవరేజ్ చేయదు. ఎట్లాగూ సాక్షి పేపర్, సాక్షి టీవీనే కవర్ చేస్తుంది. ఇటు పక్కన సేమ్ ఉంటది కదా వీళ్ళదైనా సరే బేసిక్ గా.